మెదక్ మునిగింది. కుండపోత వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి. అటు ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరగడం, వాగులు పొంగి పొర్లుతూ ఉండడంతో ప్రజలు భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. మెదక్ జిల్లాలో కుండపోత వర్షం భీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి నుంచి ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మెదక్ జలమయమైంది. రామాయంపేట పట్టణంతో పాటు సాయినగర్, బృందావన్ కాలనీ, తారక్ రామ్ నగర్ కాలనీలు నీట మునిగాయి. పలుచోట్ల ఊర్లు చెరువులను తలపించాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అటు వరద ధాటికి రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ మహిళా ఎస్సీ డిగ్రీ కళాశాల హాస్టల్లోకి నీరు చేరింది. హాస్టల్ భవనం చుట్టూ వరద నీరు చేరడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హాస్టల్లోని 50 మందిని ప్రైవేట్ స్కూల్కు తరలించారు. భారీ వర్షంతో ధూప్ సింగ్ తండా పూర్తిగా నీట మునిగింది. మంగళవారం నుంచి కురుస్తున్న వర్షానికి వాగు ఒక్కసారి ఉప్పొంగడంతో తండా చుట్టూ నీరు చేరింది. ఇళ్లు మునిగిపోవడంతో ఇంటిపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. హవేలీ ఘన్పూర్ మండలం నాగ్పూర్ నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది. చెట్టు చెట్టు రాయ్ చెట్టుకిరా అటు రాజీపేట తండా వద్ద వాగులో ఆటోలో వెళ్తున్న 8 మంది చిక్కుకున్నారు. అటు నాగ్పూర్ వద్ద వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో 4 గల్లంతయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బాధితులతో మాట్లాడి భరోసా చెప్పారు. సహాయక చర్యలకు హెలికాప్టర్ పంపాలని సీఎస్ కు విజ్ఞప్తి చేశారు. భారీ వరదలకు మెదక్, కామారెడ్డి జిల్లా సరిహద్దు పోచారం ప్రాజెక్టుకి గండిపడింది. భారీ వరద ఒకేసారి రావడంతో వరద గేట్లు పూర్తిగా మునిగిపోయాయి. దీంతో స్థానికులు భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. భారీ వర్షాలతో తెలంగాణ నీట మునిగితే ప్రభుత్వం ఏం చేస్తుందన్న కేటీఆర్ పై డిప్యూటీ సీఎం భట్టి మండిపడ్డారు. భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారని, కేటీఆర్ కు అవగాహన లేదని విమర్శించారు. ఏది పడితే అది మాట్లాడితే ఎలా అని మండిపడ్డారు. తమ ప్రభుత్వం నిత్యం ప్రజల్లో ఉంటుందని భట్టి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కంటిన్యూస్గా మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చాం. సంబంధిత అధికారులతో పాటు స్పెషల్గా ఆఫీసులను కూడా ఆయా ప్రాంతాలకు డ్యూటీలు వేసి వాటన్నిటిని పర్యవేక్షించడానికి ఆఫీసులను కూడా కేటాయించి పంపిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దీనిపైన అనుక్షణం మానిటర్ చేస్తూ పనిచేస్తూ ఉన్నాం. అవగాహన లేకుండా నోటుకొచ్చి ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటుంది. మీలాగా లోపల కూర్చోలేము. మేము నిత్యం దానిపైన దృష్టి సారించి ప్రతి అంశాన్ని కూడా మినిట్ టు మినిట్ ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తూ ఉన్నారు. మిగతా మంత్రులు కూడా అనుక్షణం ప్రజల కోసమే పనిచేస్తారు. అటు కామారెడ్డితో పాటు మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. గురువారం ఉదయం వరకు రెడ్ అలర్ట్ కొనసాగుతుందని, అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.